హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను వెడ్నెస్డే రోజు, అంటే ప్రతి వెడ్నెస్డే కాదండి, 15 డేస్కి ఒకసారి అంటే దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పూజ గదిని కూడా క్లీన్ చేసుకుంటాను. సో అదైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను మరీ 1 వీక్ ఒక్కసారి ఏం క్లీన్ చేసుకోనండి, 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. ఇంకా అమావాస్య తర్వాత ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను. ఇక పండగలప్పుడు నార్మల్గా అందరూ క్లీన్ చేసుకున్నట్టుగానే ముందు రోజు నేను అలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. నాకు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు అట్లీస్ట్ 2 అవర్స్ పడుతుందండి. మా వారు ఉంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, ఎందుకంటే మా వారు చాలా హెల్ప్ చేస్తారు. కానీ ఈరోజు మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇక అందుకోసమే నేనే వేసుకోవాల్సి వస్తుంది. ఇక ఈరోజైతే మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. నాకైతే దేవుడి ఫోటోలని రోజు క్లీన్ చేసుకొని రోజు చేసుకోవాలనిపిస్తుంది పూజ. కాకపోతే టైం ఎక్కువగా పడుతుంది. అందులోనూ ప్రతిరోజు కూడా క్లీన్ చేసుకోకూడదండి ఫొటోస్ని ఎప్పుడు కూడాను. ఫొటోస్ ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నానండి. మనము కొంతమంది అమావాస్య నెక్స్ట్ డే కూడా క్లీన్ చేసుకుంటారు. నేను అట్లా అమావాస్య నెక్స్ట్ డే అట్లా క్లీన్ చేసుకుంటా. ఒకవేళ అమావాస్య నెక్స్ట్ డే ఫ్రైడే గిట్లా పడిందనుకో, ఆ రోజు అసలు క్లీన్ చేసుకోనండి. ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ పడిందంటే క్లీన్ చేసుకోను. నెక్స్ట్ డే మళ్ళీ పూజ ఎప్పుడు చేసుకుంటానో ఆ రోజైతే క్లీన్ చేసుకుంటా అన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాతనే పూజ చేసుకుంటాను. ఇక కొంతమంది అమావాస్య అట్లాంటివి ఏం పట్టించుకోకుండా ఉంటారు కదా, అట్లయినా వేసుకోవచ్చు. ఇక వీక్లీ వన్స్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే నేనైతే వీక్లీ వన్స్ అయితే అసలు చేయనండి. ఇక కొంచెం మా వారు ఉన్నారనుకోండి కొంచెం చేసుకుంటా, కానీ మా వారు లేకపోతే మాత్రం చేయలేనండి. ఎందుకంటే ఫొటోస్ ఎక్కువగా ఉంటాయి, నాకు పూజ సామాగ్రి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైం అంతా క్లీనింగ్కే సరిపోతుంది. పూజ చేయడానికి చాలా లేట్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేయను. 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. మళ్ళీ పీరియడ్ వచ్చినప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుంటాను. మా పాపకు పీరియడ్ వచ్చినా కూడా నేను క్లీన్ చేసుకొని పూజ అంతా చేసుకుంటానండి. ఇక ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని, దేవుడి గదిలో కూడా పసుపు నీళ్ళు చల్లుకొని, ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసి పూజ సామాగ్రిని అంతా కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా కుంకుమ పసుపు పోసేసుకొని పూజ అయితే చేసుకుంటాను. ఇక ఇక్కడైతే మంచిగా ఫస్ట్ పటాస్ ఎప్పుడైనా కానీ మంచి తడి క్లాత్తో తూడ్చిన వెంటనే టిష్యూతో తూడ్చండి. అలా తూడిస్తే కనుక మన ఫొటోస్ చాలా షైనింగ్గా చాలా రోజులు మంచిగా డస్ట్ పట్టకుండా ఉంటాయి. ఇక్కడ నేనైతే ఫస్ట్ అట్లనే చేసిన. మంచి తడి క్లాత్తో ఫస్ట్ తూడ్చి తర్వాత టిష్యూ పేపర్తో తూడ్చేసి ఇక తర్వాత అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాం. పూజ సామాగ్రి కూడా నేను అంతే అండి, టిష్యూతోనే తుడుస్తా. మీరు ఒక్కసారి ఒకసారి అట్లా దూడ్చి గమనించండి. మనం క్లాత్తో దూడ్చిన దానికి టిష్యూతో దూడ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నాకు కూడా మా ఫ్రెండ్ చెప్పింది ఇట్లా టిష్యూతో దూడిస్తే మంచి షైనింగ్ ఉంటాయి అనేసి. ఇక అప్పటి నుంచి నేను కూడా ఇట్లా టిష్యూతోనే దూడుస్తున్నా. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా అట్లా టిష్యూతో క్లీన్ చేసుకోండి. మీరు కావాలంటే వెట్ టిష్యూస్ కూడా ఉంటాయి కదా అండి. ఇక క్లాత్లు ఏమీ లేకుండా జస్ట్ వెట్ టిష్యూలతో తుడుచుకోండి, మరియు మళ్ళీ డ్రై టిష్యూతో తుడచండి. అట్లా కూడా మస్తు క్లీన్గా ఉంటాయి ఫొటోస్. ఇక ఇక్కడైతే మొత్తం తుడుచుకొని నేను పసుపు కుంకుమను పెట్టుకున్న తర్వాత ఇక ఫొటోస్కి అయితే మంచిగా గంధం బొట్లు కుంకుమ బొట్లతో మా దేవుళ్ళని అయితే అన్నింటినీ కూడా అలంకరించుకున్నానండి. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎండలు అయితే బీభత్సంగా కొడుతున్నాయి కదా. మార్నింగ్ 6 అవుతుంది, చూసారా మా ఇంట్లోకి ఎండ ఎట్లా వస్తుందో. అసలు బీభత్సంగా అంటే బీభత్సంగా కొడుతుందండి. పాపం ఇవాళ నుంచి స్కూల్ స్టార్ట్. నాకు అయితే ఆ వ్యాన్లు వస్తా అంటే పాపం అనిపించిందండి. అసలు అమ్మో ఎట్లా పోతారు పిల్లలు, ఇంత ఎండలు కొడుతున్నాయి. అసలు ఈ ఎండాకాలం ఎప్పుడు పోతుందిరా దేవుడా అనిపిస్తుందండి నాకైతే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా జూన్ వచ్చేసరికి కొంచెం చల్లబడేది కదా, అసలు ఈసారి ఎందుకు అస్సలు చల్లబడతలేదు. వర్షాలు నైట్ బీభత్సమైన వర్షం పడింది, మార్నింగ్ లేసరికి మళ్ళీ ఎండ మార్నింగ్ 5:30, 6కి మళ్ళీ వెళ్ళిందండి. ఇక చూడాలి ఎప్పుడు చల్లబడుతుందో, మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామో. ఇక ఇక్కడైతే మళ్ళీ దేవుళ్ళని యథావిధిగా వారి వారి స్థానాలలో ఆసీనులను చేసి ఇక నా పూజనైతే స్టార్ట్ చేసుకున్నానండి. నేనైతే అమ్మవారి నాకు ఒక వెండి విగ్రహం ఉంటుంది. ఆ అమ్మవారికి కూడా మంచిగా కడుక్కొని గంధం బొట్లు కుంకుమ బొట్లతో అలంకరించుకొని ఇరువైపులా కూడా పసుపు కుంకుమను ముందున ఇలా కాయిన్స్ అయితే పెట్టుకుంటానండి. చాలా మంచిది, మీరు కూడా ఇలా పెట్టుకోండి. వెండిదే ఉండాల్సిన అవసరం లేదండి, మనకు బ్రాస్లో అమ్మవారు కూడా ఉంటారు కదా, చిన్న విగ్రహం
3 ఇంచుల కంటే కొంచెం తక్కువగా ఉన్న విగ్రహాలను పెట్టుకుంటే ఏం తప్పులేదండి. మరి ఒకవేళ 5, 6 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నైవేద్యం పెట్టాలంటారు. కానీ నేనైతే అయన్నేమి పట్టించుకోనండి. జస్ట్ నాకు నచ్చింది అమ్మవారు తీసుకొచ్చుకున్నాను ఇంట్లోకి. ఆ అమ్మవారు మన ఇంట్లోకి రావాలంటే కూడా అనుగ్రహం ఉండాలండి. అమ్మవారి అనుగ్రహం ఉండాలి. నేనైతే ఎప్పటినుంచో తెచ్చుకోవాలి అనుకున్నాను. కానీ నాకు ఆ అమ్మవారు ఫ్రైడే రోజే వచ్చేసారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇక్కడైతే పూజ చేసుకున్నాను. నైవేద్యంగా బెల్లం సమర్పించానన్నమాట. ఇక రాగి చెంబు ఒకటేమో అమ్మవారి ముందు పెడతాను, ఇంకొకటేమో ఈశాన్యం మూలలో పెడతాను. రాగి చెంబులో పసుపు, కుంకుమ, హారతి బిళ్ళలు, అక్షింతలు, గంధము, ఒక యాలుక, ఒక యూరుపాయి బిళ్ళ, ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవి, ప్రీతికరమైనవి అన్నీ కూడా వేసేసి అలా పెడితే చాలా మంచిది. ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా చాలా పాజిటివ్గా ఉంటామన్నమాట. ఇక తర్వాత నేను ఇక్కడ అష్టోత్తరాలతో అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను. ఒకసారి అయితే అభిషేకం చేసుకోవాలనిపిస్తుందండి అమ్మవారికి. ఇప్పటి వరకు నేనైతే అభిషేకం చేసుకోలేదు అమ్మవారికి. ఒక్కసారి ఎందుకో చేసుకోవాలనిపిస్తుంది. అంతే అండి, మనం ఎప్పుడు చేసుకోవాలన్నా చేసుకోలేము. ఆ అమ్మ చేపించుకుంటేనే చేపించుకుంటుంది. అంతే, అదే నమ్మకంతో నేనున్నాను. శ్రావణంలో చేపించుకుంటుంది కావచ్చు నాతో ఫస్ట్ అభిషేకం అనే నమ్ముతున్నాను. ఇక్కడైతే కుంకుమార్చన చేసుకున్నాను. ఆ తర్వాత ఆ కుంకుమను వచ్చేసి నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా. అది మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు, మనం ఏదన్నా మంచి పనికి వెళ్ళేటప్పుడు కనుక, పిల్లలు హాస్టల్స్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం ప్యాక్ చేసి ఇస్తాం. అట్లా పెట్టుకుంటారు వాళ్ళు. మనం మంగళసూత్రాలకు కూడా పెట్టుకుంటే చాలా మంచిది. మా వారికి కూడా కొంచెం బాక్స్లో వేసిస్తా. తను కూడా డ్యూటీలో ఉన్నప్పుడు పెట్టుకుంటారన్నమాట ఆ కుంకుమను. అట్లా పెట్టుకుంటే చాలా మంచిది. మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినా కూడా ఈ కుంకుమను పెడితే చాలా మంచిదన్నమాట. ఇక అట్లా ఈ కుంకుమను అయితే నేను స్టోర్ చేసుకుంటా. కుంకుమ, పసుపు స్టోర్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం కర్పూరం బిళ్ళను కనుక తుంచి వేస్తే చాలా మంచిదండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం అండ్ కుకింగ్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.